హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేనైతే ఒక వీకెండ్లో వెళ్ళిన వీకెండ్ ట్రిప్లో చూసిన ఒక 3 ప్లేసెస్ గురించి అయితే చూపిస్తాను. సో ఈ టెంపుల్ వచ్చేసి సోమనాథ్పుర టెంపుల్. ఈ సోమనాథ్పుర టెంపుల్ కర్ణాటక మైసూర్లో ఉందన్నమాట. సో ఈ ట్రిప్ కాస్ట్ వచ్చేసి 600 రూపీస్. దీన్ని బిఎంటీసీ బస్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఒకవేళ ఎవరైనా వెళ్ళాలనుకుంటే మెజెస్టిక్ వెళ్ళి అక్కడ 6 AM స్టార్ట్ అయిపోతుంది. 600 పర్ పర్సన్. చాలా ప్లేసెస్ కవర్ అవుతాయి. దాంట్లో నేను వచ్చేసి 3 ప్లేసెస్ మాత్రమే ఈ వీడియోలో చూపించాను. ఇది వచ్చేసి సోమనాథ్పుర టెంపుల్. ఈ సోమనాథ్పుర టెంపుల్ అనేది 13th సెంచురీలో సోమనాథ అనే పర్సన్ కన్స్ట్రక్ట్ చేశారు. సో ఆయన ఎలా కన్స్ట్రక్ట్ చేశారో ఏమో తెలియదు, కానీ ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ టెంపుల్ మీద కొన్ని యుద్ధాలు జరగడం వల్ల కొన్ని లోపల ఉండే స్టాచ్యూస్ అన్నీ డ్యామేజ్ అవ్వడం వల్ల పూజలు అయితే ఏం జరగట్లేదు. కానీ ఇది ఒక ఓల్డ్ హెరిటేజ్ సెంటర్ లాగా యునెస్కో అనేది రికగ్నైజ్ చేసింది. సో ఆ టెంపుల్ అనమాట యునెస్కో ఓల్డ్ హెరిటేజ్ సెంటర్గా రికగ్నైజ్ చేసింది కాబట్టి ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ అని చెప్తాను. నెక్స్ట్, ఇక్కడ కావేరీ రివర్ మీద 2 వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఒకటి బారాచుక్కి వాటర్ ఫాల్స్ అండ్ గంగచుక్కి వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్స్ని 2 లొకేషన్స్లో చూడొచ్చు అనమాట. ఒక్కొక్క దానికి 14 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటాయి ఒకదానికొకటి. కానీ కావేరీ రివర్ మీద అయితే ఉంటాయి ఇవి 2 అనమాట. అండ్ ఏషియాస్ ఫస్ట్ పవర్ ప్లాంట్ కూడా ఈ వాటర్ ఫాల్స్ కిందే కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇక్కడ స్విమ్మింగ్ అలాంటివన్నీ నాట్ అలౌడ్ అనమాట. సో ఈ వాటర్ ఫాల్స్ని మనము ఒక వ్యూ పాయింట్స్ ఉంటాయి, ఒక్కొక్క వాటర్ ఫాల్స్కి ఒక్కొక్క వ్యూ పాయింట్ ఉంటుంది. సో ఆ వ్యూ పాయింట్కి వెళ్ళి మనము ఈ వాటర్ ఫాల్స్ని చూడొచ్చు. ఈ బారాచుక్కి వాటర్ ఫాల్స్, గంగచుక్కి వాటర్ ఫాల్స్ కావేరీ రివర్ నుంచి కావేరీ రివర్ అనేది ఒక 2 పార్ట్స్గా విడిపోయి 2 వాటర్ ఫాల్స్ లాగా కిందకు వస్తుందన్నమాట. సో చూడడానికైతే మోస్ట్ బ్యూటిఫుల్గా అనిపించింది నాకైతే. మీరు ఎప్పుడన్నా వెళ్ళే అవకాశం వస్తే ఖచ్చితంగా వెళ్ళమనే చెప్తాను. అండ్ ఈ ట్రిప్ కూడా చాలా వర్త్ అనిపించింది. మీకేమనిపిస్తుంది ఈ వీడియో చూసిన తర్వాత?